వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. అనంతగిరిలో కోవిడ్ కేంద్రం ఏర్పాటును పరిశీలించిన మంత్రి సబిత. దేవరూపల PHC తనిఖీ. జ్వర పీడితులకు ఐసోలేషన్ కిట్లు అందజేస్తామన్న ఉప వైద్యాధికారి. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు. బేగంపేటలో వాహనాల తనిఖీ ఉల్లంఘించిన వారికి జరిమానా. చొరవ చూపిన బీజేపీ నేతలు. జనగామలోని ప్రధాన ఆసుపత్రి శానిటైజేషన్. కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి వరమన్న కోదాడ ఎమ్మెల్యే. అందుకే TRS కు జై కొడుతున్నారని వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, చరిత్రాత్మక అనంతగిరిలో కోవిడ్ కేంద్రం అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు టీబీ ఆసుపత్రిలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. 200 పడకలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సబిత పరిశీలించారు. ఆమె వెంట ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ బసు, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఆసుపత్రిలో ఫీజుల నియంత్రణకు కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఎవరు లేరు అక్కడ. పిట్టల రాలిపోతున్నారంటూ తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పీడిత జర్నలిస్టులను ఆదుకోవడంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పూర్తిగా వివరాలయ్యారని ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్ట్ సంక్షేమం కోసం కేటాయించిన 100 కోట్ల నిధులను కరోనా బారిన పడిన జర్నలిస్టులు కేటాయించాలన్నారు. జర్నలిస్టులను ఆదుకోకుంటే అల్లం నారాయణ చైర్మన్ పదవి ఎందుకని ప్రశ్నించారు. జర్నలిస్టులకు వయసుతో సంబంధం లేకుండా కరోనా టీకాలు వేయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అల్లం నారాయణ తన పదవికి రాజీనామా చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకు నేను తోడుంటా అని ప్రగల్భాలు పలికిన అల్లం నారాయణ అడ్రస్ లేకుండా పోయారు. అసలు ఈ సమయంలో జర్నలిస్టులకు భరోసా, ధైర్యం ఇయ్యాల్సిన ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎక్కడుండు, ఏడదాసుకుండు? వాళ్లకు ఆదుకుంటానని వేరే వాళ్ళు భరోసా ఇస్తున్నారు, వేరే యూనియన్లు భరోసా ఇస్తున్నాయి. కానీ ఆయన మాత్రం అసలు అడ్రస్ లేకుండా పోయారు. జర్నలిస్టు చికిత్స కోసం 5 లక్షలు ఇవ్వాలని, జర్నలిస్టు కరోనాతోని మృతి చెందితే 20 లక్షలు ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం నుండి మేము డిమాండ్ చేసినా అది పట్టించుకోకుండా అల్లం నారాయణ ఇప్పటి వరకు అసలు ప్రెస్ అకాడమీ నుండి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం ఇది జర్నలిస్టులకు సిగ్గుచేటు. ఆయన ఒక పెద్ద మనిషి హోదాలో ఉండి 100 కోట్ల బడ్జెట్ ఉన్న ప్రెస్ అకాడమీలో ఏం చేస్తున్నారు? 100 కోట్లని ఏ బ్యాంకులు వేసుకున్నారు? దాని వడ్డీ ఎవరు తింటారు?
ఆ నిధులు ఏమైనాయి, ఎవరికి కేటాయించి మొక్కుబడిగా పోయిన సంవత్సరం 3 నెలలు 30 వేలకి ఇవ్వాలంటే అది ఇవ్వలేదు, 20,000 ఇచ్చిర్రు, చేతులు దులుపుకోరు. అది కూడా ఇప్పుడు ఈ 2 లక్షలు కూడా చనిపోయిన వాళ్ళకి ఇస్తారని అన్ని ముడి పెట్టిర్రు. వాళ్ళకు అక్రిడేషన్ కార్డు అని అది అని. ఎంతమందికి ఇచ్చారంటే మీరు అక్రిడేషన్ కార్డులు? ఇప్పటి వరకు 75% మంది రిపోర్టర్లకు అక్రిడేషన్ కార్డు లేవు. వాళ్ళు రిపోర్టర్లు కారా? మీ యూనియన్ మీటింగ్ పెడితే మాత్రం అందరూ రిపోర్టర్లు కావాలి మీకు. అప్పుడు గుర్తురాదా? ఓన్లీ అక్రిడేషన్ ఉన్న రిపోర్టర్లే మా మీటింగ్కి రావాలని ఎందుకు చెప్పలేదు? ఈ రోజు మనం ఈ అక్రిడేషన్ ఉన్న రిపోర్టర్లకే వర్తిస్తుందని మీరు ఎలా ప్రకటించారు? వెంటనే ఇలాంటి ప్రకటనలు మానుకోండి. కేవలం ఐడి కార్డు ఉన్న రిపోర్టర్లకు, సంస్థ ఐడి కార్డు ఉన్న రిపోర్టర్ని మీరు గుర్తించి వాళ్లకు చనిపోయిన వారికి ఖచ్చితంగా 20 లక్షలు చెల్లించండి. మీ ఇంట్లోకేంచి ఇస్తుర్రా? తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది కదా, 100 కోట్ల రూపాయలు ఇచ్చింది. వాటిని వడ్డీలు వేసుకొని మీ బిత్తిలు మీరు తింటుర్రా? మీ చెంచాలు తింటుర్రా? రిపోర్టర్లకు ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదు? దీన్ని ఎందుకు మన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఎందుకు సీరియస్ తీసుకుంటలేరు? అల్లం నారాయణ ప్రెస్ రిపోర్టర్లకు ఏమైనా హెల్ప్ చేస్తున్నారు? ఏం చేయట్లేదు. అసలు ఉన్న పలంగా బర్తరఫ్ చేయాలని మేము తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఏం చేస్తలేడు, జర్నలిస్టులకు కనీసం మాటకు సహాయం కూడా చేస్తలేడు. ఇదే కాకుండా జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ చేయాలండి. ఎందుకంటే జర్నలిస్టులు ప్రతి ఒక్క చోట, మీ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, ప్రతి ఒక్క లీడర్ మీటింగ్ పెడితే ఫస్ట్ మీరు చెప్పే ప్రతి వర్డ్ ప్రజలకు తీసుకెళ్లేది జర్నలిస్టే కనుక జర్నలిస్టు బాగుంటేనే మీ ప్రచారము, మీ హంగు హార్బాటాలు బయటకు తెలిసేది. అందుకనే ప్రతి జర్నలిస్టుకు ఖచ్చితంగా టీకా వేయాలి. వెంటనే టీకా వేసి వాళ్ళ ప్రాణాలు కాపాడితేనే మీరు చేసే ప్రోగ్రాంలు కానీ, మీరు ఇచ్చే సమాచారం కానీ ప్రజా వాళ్ళకి చేరుతుంది. లేకుంటే జర్నలిస్టులు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మన సంక్షేమం కోసం పట్టించుకొని వాళ్ళని మనం కూడా పట్టించుకోవద్దు. మీరు బయటికి వెళ్ళకండి. మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటాయి. ఈ రోజు జర్నలిస్ట్ చనిపోయిన వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మన వరంగల్లో జర్నలిస్ట్ జనగామ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని శానిటైజ్ చేశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో బీజేపీ నేత తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఏళ్ల నుంచి జిల్లా ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ యంత్రం పనిచేయడం లేదన్నారు. అందువల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వారు ఆర్థికంగా చికిత్స పొందుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనగామ బీజేపీ జిల్లా అధ్యక్షులు దశవంత్ రెడ్డి, ప్రేమలతా రెడ్డి, కేవీఎల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవును, శాంక్షన్ చేసి చాలా రోజులు అవుతుంది. ఇంకా కోవిడ్ అంత అయిపోయినాక అవుతుంది. అది మేమేం చేయాలి? మనకు అక్కడ నుండి ఎక్విప్మెంట్ రావాలి. నాకు కావాల్సిన దాంట్లో 10 ఎక్విప్మెంట్ వస్తే ఒక్కటే వచ్చింది. ఇప్పటికి నేనేమన్నా తీసుకొని నేను రెడీగా దాంట్లో కూడా ఇక్కడ సేవా భారత్ పేరు మీద ఫుడ్ వితరణ జరుగుతున్నది. ఈ విధంగా ఈ కరోనా ఈ సెకండ్ వేవ్లో ప్రజల అల్లోకల్లోలో అయోమయంలో పడ్డ సమయంలో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి కరోనా మహమ్మారితో ప్రజలు అల్లకల్లోలంగా ఉండి అయోమయ స్థితిలో ఉన్నారు. వారిని కాపాడడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి వెంటిలేటర్స్ను తక్షణమే స్టార్ట్ చేసి ప్రజలను ఆదుకోవాలని, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అయినటువంటి ఆక్సిజన్ ప్లాంట్లను తక్షణమే ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇక్కడ వసతులు కల్పించాలని, తద్వారా ప్రజలను జనగామ జిల్లా ఏరియా హాస్పిటల్ ద్వారా ఈ జనగామ ప్రజలకు మెరుగైన వైద్యం కల్పించాలని ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్స్ను కూడా సందర్శించడం జరిగింది. వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎలాంటి వైద్య సౌకర్యాలు లేవు, వైద్యులు పట్టించుకోవడం లేదని వారు స్వయాన చెప్పడం జరిగింది.
ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు ఒక కోవిడ్ పేషెంట్ వస్తే ఎమర్జెన్సీ వార్డులో నుండి స్ట్రెచర్ తీసుకురావడానికి పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ పేషెంట్ను తీసుకుపోవడం చాలా శోకనీయం. కాబట్టి ఇది కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా చెప్తామంటే కలెక్టర్ గారు మాకు అందుబాటులో లేరు కాబట్టి ఆ ఏఓకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కల్పించలే ప్రభుత్వం పరీక్షలే నిర్వహించొద్దని ప్రభుత్వం స్వయాన రాతపూర్వకంగా అధికారులకు లెటర్లు ఇచ్చిన సంగతి బహిర్గతమయ్యాయి. పరీక్షలు నిర్వహిస్తే ఈరోజు ఈ జనగామలో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో తెలిస్తే ఈ తెలంగాణలో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో తెలుస్తుంది. తద్వారా ఈ ప్రభుత్వం అవాస్పాలైతేనే ఉద్దేశంతో పరీక్షలు నిర్వహించద్దు అనేది. దాని ద్వారా ఏమవుతుందంటే ఆ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఆల్రెడీ కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోయింది. కానీ వీళ్ళ నిర్లక్ష్యం వలన ఇప్పుడు ఒక కోవిడ్ పేషెంట్ పరీక్ష నిర్వహిస్తే కోవిడ్ కన్ఫర్మ్ అయితే ఆయన ఇంట్లో ఐసోలేషన్లో ఉంటాడు. ఆయన దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి జనగామలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగ్గ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది స్వర్గీయ రాజీవ్ గాంధీ మాత్రమేనని పేర్కొన్నారు. रिजर्व है ना अना रिजर्व ఓకే వెరీ గుడ్ నమస్తే. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలోని మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మాజీ ప్రధాన దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిందని ఘనత రాజీవ్కే దక్కుతుందని అన్నారు. కోవిడ్ పీడితులకు కుటుంబాలకు పార్టీ శ్రేణులు అండగానే ఉండాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సితాయిపల్లి గ్రామంలో గంగపుత్రులపై జరిగిన దాడిని పలువురు ఖండించారు. దాడికి పాల్పడిన ముదిరాజ్ కులస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై గంగపుత్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ సితాయిపల్లి చెరువుపై హక్కు కావాలంటూ ముదిరాజులు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ చెరువులో చేపలు పట్టే హక్కు సొసైటీ సభ్యులైన గంగపుత్రులకే ఉందన్నారు. ముదిరాజులకు గాని ఇతరులకు గాని ఈ చెరువులో చేపలు పట్టకూడదన్నారు.
మంగిలిపల్లి శంకర్ గంగపుత్ర మాట్లాడుతున్నా. నేను గంగపుత్ర చేతన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నిన్న గత 3 నెలల నుంచి చేపలు పట్టుకునే హక్కులు ఉన్నా కూడా సీతాయపల్లి గ్రామంలో ముదిరాజులు కావాలని వారిని అన్ని హక్కులున్న వాళ్ళని అడ్డుకుంటూ వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తుంటే రాష్ట్ర కమిటీ తరఫున ఏడీ గారిని అలానే కలెక్టర్ గారిని అధికారులందరినీ సంప్రదించి పిఎస్కి వచ్చి మాట్లాడడం జరిగింది. పిఎస్లో నిన్న అధికారులు పోలీసుల సమక్షంలోనే అధికారులు ముదిరాజులను పిలిపించి చేపలు పట్టే హక్కులు మొత్తం పూర్తి స్థాయిలో ఆ సీతాయపల్లిలో ముందు కూడా మా నాన్నని చంపేసారు, మా గుళ్ళల మీద వేసారు సార్. వాళ్ళు చంపి మా మీద వేసారు. ఇప్పుడు కూడా అక్కడ కూడా మనం కొడతాం కాస్త మేము బారిపోయినాం సార్. నన్ను కూడా మర్డర్ చేయడానికి ప్రయత్నించి సార్. పొలాలకు కూడా లేడీస్ గుంజుకపోవడం జరిగింది, అలా కొట్టడం జరిగింది. వీళ్ళు బెడ్ రాకుండా మా పెద్దమ్మని మాత్రం బండిమీకనే తన్నాడు సార్. నేను తప్పించుకుపోయినాము. ఇంకో విషయం ఏంటంటే ఈ ఇంటికి పోతే కూడా మర్డర్ చేస్తారు సార్. ఇక్కడ అలా ఉన్న వాళ్ళు ఇంటికాడ కూడా కొట్టిరు సార్. ఇప్పటికల్లా నరుచుకున్న దాపరాలు లేవు. వాళ్ళు మొత్తం పోయి ఇంట్లోనే ఉన్నారు. ఇల్లు మొత్తం రేకులు గుద్దేసిర్రు, మొత్తం ఇల్లు దూరం చేసిరు సార్. వాళ్ళ ఇష్టపర్యంగా చేసిరు వాళ్ళు. జనగామ జిల్లా దేవురుప్పల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్య అధికారి కరుణశ్రీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కాయకల్ప కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చామన్నారు. జ్వరం లక్షణం ఉన్న వారికి కూడా ఐసోలేషన్ కిట్లు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డిఐఓ రాము, భాస్కర్, మండల ఇన్ఛార్జ్ వైద్యులు అశోక్, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాక్చువల్లీ పిహెచ్సి దేవరూప్లో ఎందుకు విజిట్ చేసామంటే కాయాకల్ప్ ప్రోగ్రామ్. మెయిన్గా కాయాకల్ప్ ప్రోగ్రామ్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ క్లీన్లీనెస్, శానిటేషన్ అండ్ అన్నీ అప్ టు ద మార్క్ ఉన్నాయా లేవా ఆల్ ఫెసిలిటీస్ చూడడానికని మెయిన్గా ఆ ప్రోగ్రామ్ గురించి వచ్చాము. సో అన్ని డెలివరీ రూమ్ అప్డేటెడ్ ఉందా, వ్యాక్సినేషన్ రూమ్ అప్డేటెడ్ ఉందా, క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారా అవన్నీ చూడడానికి. అది కాకుండా రొటీన్గా మనకి కోవిడ్ సేవలు ఎలా జరుగుతున్నాయి అని అది కూడా కనుక్కోవడానికి వచ్చాము. మోస్ట్లీ ఇక్కడ ఏంటి అంటే టెస్ట్ల గురించి చాలా అన్ని విలేజెస్ నుంచి ప్రెషర్ వస్తుంది మెడికల్ ఆఫీసర్స్కి. సో మేము మా సైడ్ నుంచి చెప్పేది ఏంటంటే టెస్ట్ ఇంపార్టెంట్ కాదండి. ఓన్లీ సిమ్టమాటిక్ పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎంత త్వరగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. సో ఆ కార్యక్రమంలోనే మేము హౌస్ టు హౌస్ సర్వే చేపట్టాము. అందరికీ ఇంటింటికి వెళ్ళి ఎవరికన్నా సిమ్టమాటిక్ కేసెస్ ఐడెంటిఫై చేసి మైల్డ్గా ఏమన్నా ఉన్నా కానీ, చిన్నగా జ్వరము ఏది ఉన్నా కానీ వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 5 రోజుల తర్వాత ఇంకా సిమ్టమ్స్ అట్లాగే ఉంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అన్నది మెడికల్ ఆఫీసర్ గారు స్వయంగా అక్కడ వాళ్ళ ఇంటింటికి వెళ్ళేసేసి స్టీరాయిడ్ అనే మాత్రం కూడా స్టార్ట్ చేయడం. కొంతమందికి ఇఫ్ దే ఆర్ వర్సనింగ్ వీఆర్ స్టార్టింగ్ దట్ అండ్ దెన్ ఇంకా పై సేవలు ఏమన్నా అందించాలి అనుకుంటే రెఫరల్ చేయడం జరుగుతుంది. ఈ కోవిడ్ సేవల గురించే లాస్ట్ వీక్ మనకు మంత్రి గారు విజిట్ చేయడం జరిగింది. సో మేము ఇక్కడ నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ గురించి ఆయనతో మాట్లాడడం జరిగింది. సో సార్ he was very kind enough to give 4 oxygen concentrators to దేవరూప్ల పిహెచ్సి. మెయిన్లీ ఏంటంటే పేషెంట్స్, కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఒకవేళ వాళ్ళకి ఆక్సిజన్ అవసరం అయ్యి మనం ట్రాన్స్పోర్ట్ చేసే సమయంలో ఇక్కడ కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు గొప్ప వరమని కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. మునగాల మండల తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సంక్షేమ పథకాల కారణంగానే ప్రజలు టీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నరేందర్ రెడ్డి, అజయ్ కుమార్, రమేష్, చిర్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు. షేక్ అక్రమ్ నిసా వచ్చారమ్మా? నెంబర్
యమపంగి ఇందిరమ్మ ముఖవతిని జయమ్మ నివారించడానికి కంటికవ్వడని కరోనా మూలాన జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి గ్రామ ప్రజలు ఎప్పటికప్పుడు చైతన్యయుతంగా ఉండాలని చెప్పేసి గ్రామ పంచాయతీ పాలకవర్గం కూడా తగిన సూచనలు సలహాలు పాటిస్తూ ప్రభుత్వం ఇస్తున్న సూచనలు ఎప్పటికప్పుడు అమలు చేస్తూ గ్రామ ప్రజలందరినీ కూడా క్షేమంగా చూడటానికి ఎటువంటి కరోనా బారిన పడకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. దాంట్లో భాగంగానే ఎప్పటికప్పుడు జ్వర పరీక్షలు నిర్వహించడంతో పాటు మరి వాళ్ళకి ఎవరికైనా కరోనా బారిన పడ్డ వాళ్ళకి కిట్స్ ఇవ్వడంతో పాటు ఐసోలేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దీని నుంచి ఈ బారి నుంచి తొందరగా బయటపడాలని తెలుసుకోకుంటున్నాం. అదే రకంగా తెలంగాణ ప్రభుత్వం అట్టడుగు వర్గాలని బలహీన వర్గాలని కాపాడాలనే ఆలోచనతో పెళ్లి ఒక భారంగా పరిణమిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు వేడినీళ్ళకి చన్నీళ్లు తోడుగా ఉండే విధంగా ఒక మేనమామగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపడుచుకి తోబుట్టుగా భావించి 1,116,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరు మీద ఈరోజు ప్రతి ఆడపడుచుకి ఇవ్వటం జరుగుతుంది. ఆ క్రమంలో మండల ఇతర అధికారులు నాతో పాటు ఈ కార్యక్రమానికి చేసిన గ్రామ సర్పంచ్ ఉపేంద్ర గారు, రైతు సమన్వయ అధ్యక్షులు సోదరులు అజయ్ కుమార్ గారు, ఎంపీపీ బిందు నరేందర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు, నేటి లబ్ధిదారులు, సోదరి అందరికీ పేరు పైన తెలంగాణ శుభాకాంక్షలు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని బేగంపేట సీఐ మధుమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బేగంపేటలో ఆయన వాహనాలు తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపయోగించబోమని హెచ్చరించారు. వివిధ రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామన్నారు. కొంతమంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా నిబంధన ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. జరిమానా విధించారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించకూడదని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలన్నారు. శానిటైజర్లను వెంట ఉంచుకోవాలన్నారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. యాక్చువల్గా అయితే మనకి 10 o'clock నుంచి మనకి లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది. అంటే యాక్చువల్గా అందరు ఎవరైనా సరే ఎటువంటి షాపింగ్ వచ్చినా సరే ఏదో వచ్చినా సరే వాళ్ళ పనుల గురించి ఏదైనా వచ్చినా సరే దానికోసం ప్రభుత్వము 4 hours కేటాయించింది. మనకి క్లియర్ ఫస్ట్ రోజు నుంచి మనకి పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. ఏమంటే 10 o'clock కల్లా మీ యొక్క అవసరాలను తీర్చుకొని మీరు ఇళ్లలో ఉండాలని చెప్తాం 10 o'clock కల్లా. కానీ పబ్లిక్ ఏం చేస్తున్నారు, 10 తర్వాత కూడా ఇంకా రోడ్ల మీద దొరుకుతున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇది మా సీనియర్ ఆఫీసర్ దృష్టికి వచ్చింది. తర్వాత మనకి మీడియాలో కూడా అడ్రస్ వస్తుంది, పబ్లిక్ అంతా రోడ్ల మీద దొరుకుతున్నారని చెప్పేసి. కాబట్టి నిన్న మా డీజీ గారు కానీ మా సిబి గారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 10 గంటల తర్వాత ఎవరు రోడ్ల మీదకి వచ్చినా సరే అనవసరంగా, అంటే మనకి దీంట్లో పర్మిటెడ్ కేటగిరీస్ ఉన్నాయి, ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ ఉన్నాయి. పర్మిటెడ్ ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆఖరికి వాళ్ళు కూరగాయలు కొనుక్కొస్తున్నా తర్వాత వేరే ఇతరత్ర వచ్చినా సరే వెహికల్స్ ని సీజ్ చేయడం జరుగుతుంది, కేసెస్ కూడా వేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ తెలియస్తుంది ఏమంటే మీకు 6 to 10 టైం ఇచ్చారు. ఈ టైంలోపు మీకు ఏదైనా నిత్యావసర సరుకులు కానీ ఏదైనా
అవసరం ఉంటే ఈ టైంలో కూడా కొనుక్కొని మీరు కంట్రోల్ చేసే అవకాశం ఉంది. మనకి యాక్చువల్గా అయితే మనకి 10 o'clock నుంచి మనకి లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది. అంటే యాక్చువల్గా అందరూ ఎవరైనా సరే ఎటువంటి షాపింగ్ వచ్చినా సరే ఏదో వచ్చినా సరే వాళ్ళ పనుల గురించి ఏదైనా వచ్చినా సరే దానికోసం ప్రభుత్వము 4 hours కేటాయించింది. మనకు క్లియర్గా ఫస్ట్ రోజు నుంచి మనకి పబ్లిక్ చెప్పడం జరుగుతుంది ఏమంటే 10 o'clock కల్లా మీ యొక్క అవసరాలను తీర్చుకొని మీరు ఇళ్లలో ఉండాలని చెప్తాం 10 o'clock కల్లా. కానీ పబ్లిక్ ఏం చేస్తున్నారు 10 తర్వాత కూడా ఇంకా రోడ్ల మీద దొరుకుతున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇది మా సీనియర్ ఆఫీసర్ దృష్టికి వచ్చింది. తర్వాత మనకి మీడియాలో కూడా అడ్రస్ వస్తుంది పబ్లిక్ అంతా రోడ్ల మీద దొరుకుతున్నారని చెప్పేసి. కాబట్టి నిన్న మా డీజీ గారు కానీ మా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 10 గంటల తర్వాత ఎవరు రోడ్ల మీదకి వచ్చినా సరే అనవసరంగా అంటే మనకి దీంట్లో పర్మిటెడ్ కేటగిరీస్ ఉన్నాయి, ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ ఉన్నాయి. పర్మిటెడ్ ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆఖరికి వాళ్ళు కూరగాయలు కొనుక్కొస్తున్నా తర్వాత వేరే ఇతరత్ర వచ్చినా సరే వెహికల్స్ ని సీజ్ చేయడం జరుగుతుంది, కేసెస్ కూడా వేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ తెలియజేస్తుంది ఏమంటే మీకు 6 to 10 టైం ఇచ్చారు. ఈ టైంలోపు మీకు ఏదైనా నిత్యావసర సరుకులు కానీ ఏదైనా అవసరం ఉంటే ఈ టైంలో కొనుక్కొని మీరు 10 గంటలకల్లా ఇళ్లలో ఉండాలి. 10 గంటలకు రోడ్ల మీద ఉండడం కాదు. 10 గంటల తర్వాత ఇంకా రోడ్ల మీద ఉంటేనే కంపల్సరీ కేసెస్ ఇస్తాం, వెహికల్స్ సీజ్ చేస్తాం. సో 11వ రోజు అవుతున్నా కూడా లాక్డౌన్ లో ప్రజలు ఎందుకు మరి ఇది తెచ్చుకోలేకపోతే ప్రభుత్వం ఏమన్నా మరి లాక్డౌన్ పొడిగించిన విషయాన్ని ప్రజలకు అంటే ఆ దృష్టికి తీసుకెళ్లలేదంటారా? ఇది పబ్లిక్ అందరికి తెలుసు. కానీ మేము ఇన్ని రోజులు ఒక 10-15 minutes మేము వాళ్ళకి టైం ఇస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి ఆ 10-15 minutes కూడా టైం ఇవ్వట్లేదు. 10 తర్వాత ఇమ్మీడియట్ గా కేసెస్ వేయడం స్టార్ట్ ఇస్తుంది. సో ఇప్పటి వరకు మరి ఈ రోజు 10 తర్వాత కేసులు ఏమి నమోదయ్యాయి? మరి ఒకవేళ ఎలాంటి కేసులు పెడుతున్నారు? మరి బండ్లు సీజ్ చేస్తే వాళ్ళు తీసుకుపోయడానికి ఆస్కారం అని ఉంటుంది తర్వాత ఆయన ఎప్పటికైనా? ఈ రోజు అంతా మనము ఎవరైతే 10 తర్వాత వస్తున్నారో లాక్డౌన్ వైలేషన్స్ కింద కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. 188 కానీ 51B డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కానీ ఈ విధంగా కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. తర్వాత మీరు అన్నట్లు వెహికల్స్ కూడా సీజ్ చేశాము. ఇవన్నీ కూడా టెంపరీగా సీజ్ చేస్తున్నాము. తర్వాత ఈవినింగ్ టైంలో అన్ని వెహికల్స్ రిలీజ్ చేస్తాము. మొత్తం చూస్తే మరి చాలానే ఏమన్నా వేసే అవకాశం ఉందా? లేకపోతే వచ్చేటటువంటి వాళ్ళు ఎలాంటి సాకులు చెప్తున్నారు మీతో? ఏదైతే వైలేషన్స్ ఉందో ఏదైతే వెహికల్స్ సీజ్ చేస్తున్నామో అన్ని కూడా కంపల్సరీ కేసెస్ వేస్తున్నాము. కొన్నిట్లలో కేసులు వేసినా సరే కొన్ని ఏదైనా మానవతా దృక్పథంతో కొన్ని సీజ్ చేయకుండా వదులుతున్నాము. కొద్దిగా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటుందో చూసి మిగతావన్నీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ నేత షబీర్ అలీ ఓ సత్కారం చేశారు. కామారెడ్డి కుటుంబానికి చెందిన కరోనా పీడితులకు ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, మాస్కులు అందజేశారు. ఇంకా నిత్యావసరాలను పంచారు. తొలుత రాజీవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కామారెడ్డి పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, కౌన్సిలర్ అన్వర్ షేర్ ఆధ్వర్యంలో నీరు, పేద ప్రజలకు అన్నం ప్యాకెట్లు, మంచినీరు అందజేశారు. మంగిలిపల్లి శంకర్ గంగపుత్ర మాట్లాడుతున్నా. నేను గంగపుత్ర చేతన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నిన్న గత 3 నెలల నుంచి చేపలు పట్టుకునే హక్కులు ఉన్నా కూడా సీతాయపల్లి గ్రామంలో ముదిరాజులు కావాలని వారిని అన్ని హక్కులున్న వాళ్ళని అడ్డుకుంటూ వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తుంటే రాష్ట్ర కమిటీ తరఫున ఏడీ గారిని అలానే కలెక్టర్ గారిని అధికారులను అందరినీ సంప్రదించి పిఎస్కి వచ్చి మాట్లాడడం జరిగింది. పిఎస్లో నిన్న అధికారులు పోలీసుల సమక్షంలోనే అధికారులు ముదిరాజులను పిలిపించి చేపలు పట్టే హక్కులు మొత్తం పూర్తి స్థాయిలో ఆ సీతాయపల్లిలో. వికారాబాద్ జిల్లా తాండూరులో వాసవి కన్యక పరమేశ్వరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం పేదలకు కరోనా కిట్లను అందజేసింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు రాఘవేందర్ మాట్లాడుతూ కరోనా పీడితులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర గుప్తా, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రాజలింగం, కార్యదర్శి మురళీ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎవరో చనిపోతే నాకేంటి అనే
ఆదిలాబాద్ జిల్లా రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం రిమ్స్ ఆసుపత్రిలో 450 మంది నర్సులకు ఖర్జూరాలు, తాగునీటి సీసాలు, మాస్కులు అందజేశారు. అలాగే రోగుల సహాయకులకు ఆహారం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్, రిమ్స్ అధికారి చందు, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ इलाहाबाद को दिए उस वक्त राजीव गांधी जी के नाम पर यहाँ पे मेडिकल कॉलेज होने से सबों बच्चे यहाँ डॉक्टर्स बन रहे और यहाँ पर उम्मड़ी आदिलाबाद डिस्ट्रिक्ट और आसपास के महाराष्ट्र के कई लोग यहाँ पर आकर इलाज कर रहे। ये इतना बड़ा हॉस्पिटल यहाँ पे और सामने सुपर स्पेशलिटी हॉस्पिटल, ये सब कांग्रेस की गवर्नमेंट के वक्त सोनिया गांधी जी की मेहरबानी से और राजीव गांधी जी के नाम पर बनाया गया है। इस मौके पर आज 30 डेथ एनिवर्सरी है। పెద్దపల్లి జిల్లా గోదావరిలో పోలీసుల వాహనాలను ఏసీపీ ఉపేంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు పట్టించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజం బాగు కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట సీఐ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. పవన్ ఓన్లీ మెడికల్ ఎమర్జెన్సీ తర్వాత ఎవరికైతే ఈ పాసులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే అలో చేస్తున్నాము. ఈ చుట్టుపక్కల సింగరేణి ప్రాంతానికి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే వాళ్ళకు డ్యూటీ పాసులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ మేనేజ్మెంట్కి చెప్పినాము. ఎందుకంటే డ్యూటీ టైమింగ్లో కాకుండా కూడా ఇతరులతో కూడా వాళ్ళు చూస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయడానికి డ్యూటీ పాసులు ఇవ్వమని కూడా చెప్పినాము. ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మార్నింగ్ 6 to 10 మాత్రమే, అది కూడా అవసరం ఉంటేనే వాళ్ళు బయటికి వెళ్ళాలా. నిత్యావసర వస్తువులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా తీసుకెళ్ళాలా. అది కూడా మరీ 10 గంటల వరకు టైం ఉందిగా అని చెప్పేసి లేట్గా వెళ్ళకుండా ఉదయమే 6 గంటల నుంచి 10 గంటల వరకు కాబట్టి ఉదయమే 6 నుంచి 8, 9 వరకు కంప్లీట్ చేసుకొని ఇళ్ళకి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఇప్పుడు గత 10 రోజుల నుంచి వెళ్ళి మన గోదావరికి అని 1 town 2 town రామగుండం ఏరియాలో చాలా పకడ్బందీగా మాస్కులు 100% మాస్కులు వేసుకుంటున్నారు. లాక్డౌన్ కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకా ప్రజలకి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఇంకో బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అనంతగిరిలో కోవిడ్ కేంద్రం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సబిత. దేవరూపల పిహెచ్సి తనిఖీ, జ్వర పీడితులకు ఐసోలేషన్ కిట్లు అందజేస్తామన్న ఉప వైద్యాధికారి. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు, బేగంపేటలో వాహనాల తనిఖీ, ఉల్లంఘించిన వారికి జరిమానా. చొరవ చూపిన బీజేపీ నేతలు, జనగామలోని ప్రధాన ఆసుపత్రి శానిటైజేషన్. కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి వరమన్న కోదాడ ఎమ్మెల్యే, అందుకే టీఆర్ఎస్ కు జై కొడుతున్నారని వెల్లడి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తుంటే వీటి న్యూస్ లక్ష్యం సమాజం.